జై శ్రీమన్నారాయణ. చూడండి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు మనం వాయినం ఎలా ఇవ్వాలి? ముత్తైదుకి కనీసం 5గురికైనా మనము తాంబూలం అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో మీకు ఇప్పుడు క్లియర్గా నేను చూపిస్తాను. అది చివరి వరకు మేము ఒక రకమైన వస్తువు కూడా పెట్టమన్నమాట. ఆ వస్తువు కొన్ని చోట్ల పెడతారు, కొన్ని చోట్ల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అది అన్నీ కూడా నేను చెప్తాను. అసలు ఎటువైపు తిరిగి ఇవ్వాలి, మనం ఎటువైపు ఇవ్వాలి అన్నీ కూడా మీకు చెప్తాను. ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా పూర్తిగా వింటే, అది 2 నిమిషాల వీడియోనే, మీకేం అంత పెద్ద కష్టమైన పని కాదు. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు, కామెంట్స్ పెట్టచ్చు, మీ డౌట్లన్నీ తీరిపోతాయి అనమాట. ఇప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది, వాయనం ఇచ్చేటప్పుడు జాకెట్ ముక్క గ్రీన్ అన్నా రెడ్ అన్నా ఉండాలి. మనకు లేదు అంటే ఇంకా ఏది ఇవ్వకూడదండి. ఆ పసుపు పచ్చ అయినా పర్వాలేదు, ఈ 3 రంగులు, ఇంకా వేరే రంగులు అయితే తీసుకురారు. చాలా వరకు నేను వాయినం ఇచ్చేది వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మవారికి ఇష్టమైనవి అవి మనం ఇవ్వాల్సినవి అవి. అదేవిధంగా మనం పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇస్తున్నాము. ఆకు ఒక్క మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను, గాజులు రెడ్ గ్రీనే ఉండాలండి. అమ్మవారికి చాలా ప్రీతికరం, అది కూడా మనకు శుభానికి సంకేతం కదా. అందుకని మనము రెడ్ గ్రీనే గాజులు మాత్రం ఎంచుకోవాలి అమ్మవారికి ఇవ్వటానికి. మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు. కొంతమంది అయితే 2 ఇస్తారు. అలా కాకుండా చేతులకు వేసుకునేటట్టుగా అంతా మనకు 2 6 అనే ఉంటుంది సైజు కూడా, వేసుకునేలాగా ఇవ్వండి. అవి పనికి రాకుండా మనకు ఉపయోగం లేకుండా ఉండేదానికంటే అది మేలు. మనము ఇలాగ గాజులు మాత్రం సరిపడా తెచ్చి, మనం కొంతమందికి లూజ్ అయినా పర్వాలేదు కానీ బిర్ర అవ్వకుండా ఎక్కేలాగా 6 అయితే, మరీ అంత టైట్గా ఉండేవాళ్ళు ఎవరు, అంతకన్నా పెద్ద సైజులు ఉండేవాళ్ళు ఉండరు. అలాగా తెస్తే మంచిది, మనకు ఉపయోగపడుతుంది. అందులో పూజలో పెట్టిన గాజులు తీసుకొని వేసుకోవటం చాలా ప్రీతికరంగా ఉంటుంది కూడా జనానికి, నాకు తెలిసి అయితే. అదేవిధంగా మనం పండ్లు మాత్రం మాకైతే అరటి పండ్లు పెట్టరండి. మాకు అరటిపండు ఒంటి గెల సొంటి కొమ్మన్నట్టుగా పిల్లలు ఒక్క గెలే వేసాక ఇక అది ఉండకూడదని, ముఖం చూడకూడదని ఆ చెట్టును కొట్టేస్తూ ఉంటారు. అందువలన చాలామంది ఆ ఒంటి గెల అనేది, అరటిపండు అయితే మనకు పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, వ్రతాలైనా, నోములైనా ఈ జామ పండ్లు అలాగా అన్ని ఎక్కువ పళ్ళు కాసే ఈ బత్తాయి పళ్ళు అలా పెడతారే కానీ అరటిపండు అనేది అస్సలు దగ్గరికి రానివ్వరండి మాకు ఇవ్వటానికి తాంబూలంలో. అది మాత్రం మెయిన్ పాయింట్ మాది. అదేవిధంగా ఆకులు ఇచ్చేటప్పుడు మొదళ్ళు మనకెళ్ళి ఉండాలి, చివర్లు మనం ఇచ్చే వాళ్ళ దగ్గరికి ఉండాలి. మనం తూర్పుకు తిరిగి దేవుడు దగ్గరికి ఆ మనిషిని అటువైపు తూర్పు వైపు నిలబెట్టి మనం తాంబూలము ఇవ్వాలన్నమాట. అది మనం